వాళ్ళకి వచ్చే నెల జీతం 6,500 కానీ వీళ్ళు ఖర్చులు పెట్టే లక్షలు ఉంటుంది. ఈ లక్షలు ఖర్చు పెట్టేది రేపు దోచుకోనికేనా? మామూలుగా డబ్బు పెడితే మాత్రం మీరు మళ్ళీ తర్వాత వచ్చినాక ఒకవేళ అధికారంలోకి వచ్చినాక మాత్రం డబ్బు సంపాదించి గతంలో ఉన్నటువంటి సర్పంచ్లో, గతంలో ఉన్నటువంటి ఎంపీటీసీలో, గతంలో ఉన్నటువంటి వార్డు మెంబర్ యువత రాజకీయాలు రావాలంటే కొంచెం మంది భయపడతారు, ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ అందులో భయభ్రాంతులకు గురి చేస్తా ఉంటారు. వాటిని ఎవరికి భయపడాల్సిన అవసరం. మీరు మామూలు ఉప సర్పంచ్ ఉన్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి చేయడం జరిగింది? మనం అందరం పట్టం కట్టాలి. ఇలా అభివృద్ధి వైపు నడవాలంటే సద్దాం అయితే రొమ్ము విరుచుకొని నిలబడి ఏ అధికారమైనా నిలదీసి అడుగుతాడు. ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు సర్పంచ్ అభ్యర్థిగా మీరు ఉన్నారు కాబట్టి ఇప్పటివరకు మీరు నిజంగా ఖర్చు పెట్టకుండా గెలుస్తున్నారు అని నమ్మకం ఉన్నదా? 100%. నేను గత 10 సంవత్సరాల నుంచి ఒకటే పార్టీ జెండా కింద పనిచేసిన. డబ్బు పెట్టకుండా మీరు గెలవలేరు కదా? ఎస్, డబ్బు పెట్టకుండా గెలవలేరు అనేది మీరు చూసిన చరిత్ర. డబ్బు పెట్టకుండా గెలిచి చూపించే చరిత్ర నాది. మీకు ఇది వరకు ఉన్న రౌడీ షీటర్ అంటారు, లేకపోతే నేర చరిత్ర అంటారు, ఇలాంటివి వచ్చినప్పుడు మీరు ఏ విధంగా చెప్తారు? రౌడీ షీటర్ అనేది సద్దాం హుసేన్ ఎక్కడ మర్డర్లు చేయలే, మానభంగాలు చేయలే, ఆత్మహత్య. ఉప సర్పంచ్ కూడా 5 years కొనసాగడం జరిగింది. 5 years ఉన్నప్పుడు అప్పుడు ఆ టర్మ్ లో మీరు చేసిన అభివృద్ధి పనులు ఉన్నాయా? గతంలో నేను ఒక వార్డు మెంబర్ గా పోటీ చేసి ఎన్నికైన తర్వాత నాకు ఉప సర్పంచ్ పదవి మా యొక్క పాలకవర్గ సభ్యులందరూ అప్పుడు అందించడం జరిగింది. దాంతో పాటుగా నేను ఆ యొక్క వార్డులో సిసి రోడ్ల నిర్మాణం కానీ, బోర్ల నిర్మాణం కానీ, సైడ్ రైళ్ల నిర్మాణం కానీ, అంతేకాకుండా గ్రామంలో ఏ ఒక్క నిరుపేదకైనా ఏదైనా ఆపద ఉన్నది అని అంటే వాళ్ళ వాకిళ్లలో నిలబడి పనిచేసిన వ్యక్తిని నేను. ప్రతి ఒక్కరికి ఏదో విధంగా సమస్యలు వస్తూనే ఉంటాయి. ఆ సమస్యలలో భాగంగా ఎక్కడి దాకా ఎందుకు గత 2 ఏళ్లుగా కరోనా సమయంలో నేను ఉప సర్పంచ్ గా ఉన్నా. కరోనా సమయంలో చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ ప్రజలందరికీ నా వల్ల అయిన కాడికి సహాయ సహకారాలు అందించడం. పండ్లు కానీ, కూరగాయలు కానీ, బియ్యం కానీ, ఉప్పు కానీ, పప్పు కానీ, నిత్యావసర సరుకులు కావాలని అంటే బయటికి తీసుకొచ్చుకోలేని పరిస్థితులు, దుకాణాలు బంద్ అయినా కానీ నేను అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి ఇవ్వడం జరిగింది. ఇంకా అభివృద్ధి చేయాలి, ఇంకా ఎక్కడ దాకా ఎందుకు మీరు వెళ్ళి కనుక్కోండి. మా గ్రామంలో ఇక్కడ పోచమ్మ కాలనీ అని ఉంటది. పోచమ్మ కాలనీ కాడ నిరుపేదలు ఇల్లు లేని స్థలాల కోసం బాధపడతా ఉంటే పోయి స్వయంగా నేనే ఎంఆర్ఓ గారి కాళ్ళ మీద పడి ఇళ్ల స్థలాలు ఇప్పించిన. అక్కడ గొల్లకృష్ణపల్లి రోడ్డు లేదని చెప్పి అటు ఇబ్బందులు పడతాలని చెప్పి ఎమ్మెల్యే గారిని అడ్డుకొని, నేను ఎమ్మెల్యే గారిని అడ్డుకొని అక్కడ రోడ్డు తెప్పించిన. అంతేకాకుండా గ్రామంలో గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పారిశుద్ధ కార్మికులకు జీతాలు వస్తలేవని ధర్నాలు చేస్తే నేను ఉప సర్పంచ్ హోదాలో ఉన్నప్పటికీ గ్రామంలో చెత్త సైకిళ్ళు దొక్కినాం. చెత్తను ఏదైతుందో బయటపడేసే విధంగా మేము ప్లాన్ చేసుకొని అదంతా తీసేసినాం. పారిశుద్ధ కార్మికులు చేయాల్సినటువంటి ట్రాక్టర్ నడిపి చెత్తనంతా ఊర్లో ఉన్న చెత్తను తీసేసినాం. కుక్కలు చచ్చిపోతే కూడా పట్టుకొని పోయిన తమ్మి నేను. సూపర్ అన్న. అంతేకాదు, ఆ కుక్కలు ఒకటే కాదు, గ్రామంలో ఆ మోరీలు తీసి బ్లీచింగ్ పౌడర్ కానుంచి చల్లినాం. గ్రామంలో కావాల్సింది ప్రజలు మమ్మల్ని గెలిపించిన తర్వాత ఎవరినో మనం లక్షలు అడిగారు, కోట్లు అడిగారు. లైట్లు అత్తలేవు, మోరీలు తీపిరి, రోడ్లు వేపిరి, లేకపోతే వీటి ముఖాన్ని ఉన్నటువంటి డ్రైన్లు చూడండి ఏ విధంగా గివి అడుగుతారు. కానీ జనం ఏది అడగరు. గింతే వాళ్ళకి కావాల్సింది. నిత్యావసరంగా వాళ్ళకి కావాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవే అడుగుతారు. అంతే. సర్పంచ్ నిలబడిన క్యాండిడేట్ కానీ వాళ్ళకి వచ్చే నెల జీతం 6,500 కానీ వీళ్ళు ఖర్చులు పెట్టే లక్షలు ఉంటుంది. మామూలుగా అంటే ఇప్పుడు వీళ్ళు ఈ లక్షలు ఖర్చు పెట్టేది రేపు దోచుకోనికేనా? ఒక విధంగా చెప్పాలంటే గత ప్రభుత్వంలో 2 టర్ములు ఉన్నటువంటి ప్రభుత్వంలో మేజర్ గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే పుస్తలు అమ్ముకొని సర్పంచ్ లైన్లు మహిళలు. వాళ్ళు కాకుండా మిగతా కొంతమంది సర్పంచ్లు అయిన వాళ్ళు అప్పులు తీసుకొచ్చి సర్పంచ్లు అయినామని చెప్పి వారందరూ ఇబ్బంది పడి ఏం చేసిళ్ళు, 100 రోజుల పనికాడి నుంచి పోయిళ్ళు ఇండ్లు కూడా పెట్టుకున్నారు. పైసలు సంపాదించుకోవడం కోసం రారు రాజకీయాలలోకి. సర్పంచ్లుగా అయ్యేదందుకు, వార్డు మెంబర్లుగా అయ్యేదందుకు, ఎంపీటీసీలుగా అయ్యేదందుకు వీటి కోసం రారు. వారు పదవి వచ్చిందంటే పేరు కోసమే వస్తారు.
అవును. పేరు కోసం అసలు తర్వాత వాడు గెలిచిండా ఓడిండా సంపాదించ నాది ఒకటి ఉంటుంది తమ్మి, ఎంత సంపాదించడం అని కాదు, ఎంత ఖర్చు పెట్టడం అనేది కాదు. నా డ్రీమ్ ఏంటంటే ఎంత సేవ చేసినాం గ్రామానికి అనేదే ముఖ్యం నాకు. అది అదే ఉండాలి నాయకునికి. నాకు కావాల్సింది కూడా అదే, నా డ్రీమ్ అంతే. పైసలు సంపాదిస్తాం, ఇవాళ ఉండే రేపు పోతాయి తమ్మి, పైసలు ముఖ్యం కాదు, పేరు ముఖ్యము. మనకు ఆ పేరులో ఏం సర్వీస్ చేసినాం అనేది ముఖ్యం, ఎంత సర్వీస్ చేసినాం, ఎంత సేవ చేసినాం అనేది ముఖ్యం. అన్న అదే సర్పంచ్ అభ్యర్థిగా మీరు ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు మీరు నిజంగా ఖర్చు పెట్టకుండా గెలుస్తున్నారు అని నమ్మకం ఉన్నదా? 100%. నేను గత 10 సంవత్సరాల నుంచి ఒకటే పార్టీ జెండా కింద పనిచేసిన, ఒక పార్టీ జెండా కింద పనిచేసి ఆ పార్టీ ఒక లైన్ లో పనిచేసి పార్టీకి ఒబీడియంట్ గా ఉంటూ సేవలు అందించిన గ్రామంలో. సద్దాం ఎక్కడికి పోయినా, నేను ముందే చెప్పిన, సద్దాం ఎక్కడికి పోయినా కాంగ్రెస్ పార్టీ వ్యక్తికి మనం అందరం పట్టం కట్టాలి. ఇవాళ అభివృద్ధి వైపు నడవాలంటే సద్దాం అయితే రొమ్ము విరుచుకొని నిలబడి ఏ అధికారినైనా నిలదీసి అడుగుతాడు. డబ్బు పెట్టకుండా మీరు గెలవలేరు కదా. ఎస్, డబ్బు పెట్టకుండా గెలవలేరు అనేది మీరు చూసిన చరిత్ర, డబ్బు పెట్టకుండా గెలిచి చూపించే చరిత్ర నాది. మామూలుగా డబ్బు పెడితే మాత్రం మీరు మళ్ళీ తర్వాత వచ్చినాక, ఒకవేళ అధికారంలోకి వచ్చినాక మాత్రం డబ్బు సంపాదించిన గతంలో ఉన్నటువంటి సర్పంచ్లో, గతంలో ఉన్నటువంటి ఎంపీటీసీలో, గతంలో ఉన్నటువంటి వార్డు మెంబర్లు వీళ్ళందరూ సంపాదించినట్టు అయ్యేది ఉంటే ఈ యొక్క సర్పంచ్ అందరూ మొన్న పుస్తలు అమ్ముకొని ఎందుకు పోవాలి, 100 రోజుల పనులకు ఎందుకు పోవాలి, సర్పంచ్ పదవులు రాకురాయి అని పేపర్లలో మీరే ప్రచురించారు కదా. అవన్నీ వాస్తవాలు అయితే మరి వాళ్ళు సంపాదించింది అంతగానో ఇదారికైనటువంటి సర్పంచ్లే అంత సంపాదిస్తే అసలు కాలంలో మరి మా పరిస్థితి ఏంది? ఇక్కడ మా దగ్గర ఎక్కడున్నాయి పైసలు? ఇప్పుడు ఒక సర్పంచ్ అభ్యర్థిగా మామూలుగా సర్పంచ్ గా నిలబడ్డ తర్వాత ఆయనకు మామూలుగా ఎంతవరకు రావచ్చు నిధులు? వాస్తవానికి మనకు ఎమ్మెల్యే గారి యొక్క సహకారము, గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సహకారము, సెంట్రల్ ఫండింగ్, జనరల్ ఫండింగ్, ఇవన్నీ ఉంటాయి. వాస్తవానికి అవి ప్రతిదీ పిన్ టు పిన్ గ్రామ రికార్డ్ లో ఉంటది. అక్కడ ఒక తీర్మాన కాగితం ఉంటది, పిన్ టు పిన్ ఎంతవరకు నిధులు వస్తాయి, ఆ నిధులను ఏ విధంగా వెచ్చించాలి, ఒక 25% డ్రైన్ కు, ఒక 25% సిసి రోడ్లకు, ఒక 25% డెవలప్మెంట్ కోసం ఈ విధంగా పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి వాటిల్లో మనం ఈ విధి విధానాలను నేను ఆ విధి విధానాలను ఎంచుకొని ముందుకు పోయేందుకు గ్రామంలో మేధావి వర్గం నాకు అండగా ఉన్నది, ఉద్యోగస్తులది నాకు అండగా ఉన్నది, వాణిజ్య వ్యాపారవేత్తలు నాకు అండగా ఉన్నారు, యువజన నాయకులు అండగా ఉన్నారు. వీరందరూ చెప్పినటువంటి విషయాలను నేను కనుగొని వారు చెప్పిన విధంగా నడుచుకునేందుకే ఉన్నా నేను. ఒకవేళ మీ మీద నెగిటివిటీ అనేది చాలా స్ప్రెడ్ చేయడం జరుగుతుంది, అంటే మామూలుగా చెప్పాలంటే మీకు ఇది వరకు ఉన్న రౌడీ షీటర్ అంటారు, లేకపోతే నేర చరిత్ర అంటారు, ఇలాంటివి వచ్చినప్పుడు మీరు ఏ విధంగా చెప్తారు? తమ్ముడు, ఒక విషయం చెప్తా, మీకు ఎందుకు చెప్తున్నా అంటే బ్రదర్, బాగా గుర్తుపెట్టుకోవాలి. చేస్తూనే ఉంటారు, పన్నున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు, దాంతో పెద్ద పని ఏం లేదు మాకు, వాటిని ఎప్పుడు కూడా నేను పట్టించుకోలేదు. రౌడీ షీటర్ అనేది సద్దాం హుసేన్ ఎక్కడ మర్డర్లు చేయలేదు, మానభంగాలు చేయలేదు, ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రేరేపించలేదు, ఎక్కడ కిడ్నాపులు చేయలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి మండలానికి నీళ్లు కావాలని అడిగినా, మండలానికి డబుల్ రోడ్ కావాలని అడిగినా, మండలానికి మండల కాంప్లెక్స్ భవనాలు కావాలని అడిగినా, ఇవన్నీ చేసినందుకు నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేసింది తప్ప, ఏది రౌడీ షీట్ ఓపెన్ చేసింది తప్ప నేను ఎక్కడ ఇవన్నీ చేయలేదు, వీటికి పాల్పడలేదు. మామూలుగా మీకు పేరు వచ్చినప్పుడు మీకు అర్థమై ఉంటది. ఒక విధంగా చెప్పాలంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతమంది రౌడీ షీటర్లు, ఎమ్మెల్యే లైన్లు, ఎంతమంది రౌడీ షీటర్లు, మినిస్టర్ లైన్లో మీకు ఒకసారి తెలుసుకోవాలి ఈ విషయాన్ని. వాళ్ళు మర్డర్లు చేసినటువంటి చరిత్ర వాళ్ళకు ఉన్నది, మానభంగాలు చేసినటువంటి చరిత్రలు ఉన్నాయి, కిడ్నాపులు చేసినటువంటి చరిత్రలు ఉన్నాయి. మరి సద్దాం హుసేన్ దగ్గర ఒకసారి గ్రామంలో అడుగులి, సద్దాం అంటే ప్రతి పేదవాడికి సహాయం చేస్తాడని అంటారు, కానీ రౌడీ షీటర్ అని చెప్పి పార్టీ వాళ్ళు అంటారు, మిగతా పార్టీల వాళ్ళు అంటారు అంతే. మనం ఎక్కడ ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడలే. మామూలుగా ఇప్పుడు ఇట్లా అనుకునే వాళ్ళకి మీరు చెప్పాల్సింది లాస్ట్ ఫైనల్ గా, మీ యువతను ప్రోత్సహించండి, చదువుకున్న వాళ్ళను ప్రోత్సహించండి, ఏ విధంగా గ్రామం అభివృద్ధి చేస్తుందో చూడండి. నడిచే ఎద్దుకు నాగలి కట్టాలి తప్ప గుంటెద్దుకు నాగలి కడతానంటే అది దున్నదే, ఊరు ముంగడి పోదే. నేను నడుస్తున్నా, నా భుజ స్కంధాలపై వేసుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామంటానా. రేపు నేను పని చేయకపోతే నాకు గల్ల బట్టి నిలదీయమని జనానికి నేను మాటిస్తాను. ఈ మాటకు నేను కట్టుబడి ఉండకపోయినా వాళ్ళు ఏ శిక్ష విధించినా కానీ దానికి నేను సిద్ధం. జనాల మైండ్ సెట్ లా కొంతమందికి ఒక అపోహ ఉన్నదన్న, అంటే ఆయన వ్యక్తిత్వం ఎట్లా అంటే ఆల్రెడీ రౌడీ షీటర్ ఓపెన్ ఉన్నది, ఇలాంటి వ్యక్తికి నేను ఒక విషయం చెప్తున్నా, మీకు ఇప్పటిదాకానే చెప్పిన, రౌడీ షీట్ ఓపెన్ అయి ఉన్నది, రౌడీ షీట్ ఓపెన్ చెప్పారన్న. గతంలో ఒక విషయం ఉండే, గతంలో రౌడీ షీట్ అనేది పోలీసు వాళ్ళు పెట్టుకున్న పేరు, ప్రజలు పెట్టిన పేరు కాదు, అర్థమైందా? గతంలో ఏముండే, వాడు కొంచెం రౌడీ షీట్ అనేది ఏమవుతుంది అంటే, గతంలో ఒకరు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడిందంటే అప్పుడు వాడు నక్సలైట్ అనేది.
ఇప్పుడు అదే వ్యతిరేకంగా మాట్లాడి పార్టీలకు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇప్పుడు రౌడీ అని ముద్రేస్తున్నారు. పెద్ద తేడా ఏం లేదు. అంటే కావాలని మీపై కుట్రలు జరుగుతున్నాయి అంతే 100% జరిగినాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మీతో పాటు అగ్నేష్ నిలబడ్డ సర్పంచ్ అభ్యర్థులకు మీరేం చెప్పదలుచుకుంటారు? ఛాలెంజ్ మేము ఒకటే విషయం చెప్తున్నాం, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రజాక్షేత్రంలో ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన నాయకులు మేము అందరం. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేసిళ్ళు, సద్దాం ఏం చేస్తాడో చూడాల్సిన అవసరం ఉన్నది కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి వాళ్ళకి తెలియజేస్తున్నాం. కుళ్ళు కుతంత్రాలు, కుట్ర రాజకీయాలు ఇవి చేయడం సరికాదు. ప్రజాక్షేత్రంలోకి నువ్వు వచ్చినావు, నేను వచ్చినా, కాబట్టి ప్రజల్లో తెలుసుకుందాం. ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళే అల్టిమేట్ గానైతే ప్రజలే కదా తీర్పునిచ్చేది. వాళ్ళ తీర్పుకు శిరస వహిస్తాం. గెలిస్తే సద్దాం హుసేన్ గెలిస్తే న్యాయం చేస్తాడు, గెలవకపోతే సహాయం చేస్తాడు. అంతేగాని వారి మీద దౌర్జన్యాలకు పాల్పడేది లేదు, వారి ఇళ్లలోకి పోయి గుంజుకునేది లేదు, ఈ ఊరు పేరు చెప్పి ఇవి చేసేది లేదు. ఇది నా ఎజెండా కాదు. సహాయం చేయాలి, న్యాయం చేయాలి, ఇంతే. సద్దాం హుసేన్ అంటేనే అది. ఫైనల్ గా యువత రాజకీయాలకు రావాలంటే కొంచెం మందిని భయపడతారు, ఇంకా చేస్తారు. వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? యువత రాజకీయాలలోకి తప్పకుండా రావాలి. ఎందుకు రావాలి అని అంటే మనం రాకపోతే చదువుకున్న వాడు భయపడిస్తారు కదా. ఇప్పుడు నా మీద ఏం జరిగింది? పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు అనేటటువంటి ఒకే ఒక్క నినాదంతో నేను నిజానికి పోరాడుతూ ఇవాళ 99 మెట్లు ఎక్కించిన నా జనాన్ని ఒకటే అడుగుతాను నేను, ఒక్క మెట్టు ఎక్కించండి నన్ను. 99 మెట్లు ఎక్కించిన, ఒక్క మెట్టు ఎక్కించండి. 100వ మెట్టు నన్ను ఎక్కించిన తర్వాత గ్రామం కోసమే నేను పోరాటం చేస్తా, గ్రామంలోనే ఉంటా, గ్రామంలోనే చేస్తా అని చెప్పేటటువంటి వారి యొక్క దృఢమైన సంకల్పంతో ఉంటే వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ కావచ్చు. నీకు గదెందుకు గిదెందుకు అని చెప్పి ఏమున్నదో ఏం లేదో తెలియదు జనాన్ని, యువతకు. అందులో భయభ్రాంతులకు గురి చేస్తా ఉంటారు. వాటిని ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. పెద్ద మనుషులు చేసే పని అదే కదా. ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద మనుషులు చేస్తారు, పెద్ద మనుషులు చేయరు. వాళ్ళు నన్ను చాలా మంది పెద్ద మనుషులు ప్రోత్సహిస్తా ఉన్నారు. సద్దాం హుసేన్ ఇటువంటి పనులు చేద్దాము, అటువంటి పనులు చేద్దామని వస్తా ఉన్నారు, వారికి ప్రోత్సాహం ఇద్దాం. అందరిని చూసినాం, గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు అందరినీ చూసినాం. నిన్నోసారి చూద్దాం, నువ్వేం చేస్తావు చూద్దాం, రేపు అవుట్ రైట్ గా నీతో స్వేచ్ఛగా మాట్లాడగలుగుతాం, నీ దగ్గర ఉన్నటువంటి గుణం మాకు ఎరికే అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. అది చాలు మాకు, ఇంకేం కావాలా మాకు? కాబట్టి యువత 100% రాజకీయాలలోకి రావాలి. ఆ యువత చదువుకున్న యువత అయి ఉండాలి. మామూలుగా యువత రాజకీయాలకు వస్తా అంటే ఊర్లో పెద్ద మనుషులు అయితే ఖచ్చితంగా వీడిని ఏదో నీటి వేయాలి, తొక్కాలి అనే ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. అలా మీకు జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్? వాస్తవానికి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ నాకు వారి ఆశీర్వాదాలు, వారి మద్దతు ఎప్పటికీ ఉన్నాయి. మన వల్ల అయిన కాడికి మనం ఏదో విధంగా తోచిన విధంగా సహాయాలు చేసుకుంటూ ఉన్నప్పటికీ కొద్దిగా గొప్ప మనం అంటే పడని పార్టీలు తప్ప పబ్లిక్ కి మనం పడకుండా ఎక్కడ లేదు. మనం అంటే పార్టీలకు పడదు. నేను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అయిన కరుడు పెట్టిన కాంగ్రెస్ నాయకులు, నేను టీఆర్ఎస్ వాళ్ళు నా మీద అగనెస్ట్ గా మాట్లాడుతూ ఉంటారు. దాన్ని మనం పెద్ద పట్టించుకోము. గజరాజు నడుస్తుంటే శునకాలు మరుగుతూనే ఉంటాయి, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా. అందుకోసమనే మనం వాటిని పట్టించుకోవాలి. మీకు కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తి మద్దతు లభించిందా? 100% కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతు లభించకపోయినా నేను కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని, కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ప్రజలందరూ చెప్తారు. ఎవరిని అడిగినా, ఎవరిని అడగకపోయినా వారి మనసులలో ఉన్నటువంటి మొదటి అంశం ఏంటంటే సద్దాం హుసేన్ ఏ పార్టీ నాయకుడు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అంతే. అయితే మేము ఇన్న విషయం ఏంటంటే మీకు ఆశించినట్టు టికెట్ రాలేదని తెలిసింది, అది ఎంతవరకు నిజం? కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఇవ్వడానికి ఇది బీఫామ్లు ఉండేది కాదు, చేతి గుర్తు కారు గుర్తులు ఉండేది కాదు, ఇండిపెండెంట్ గుర్తుల మీద అక్కడ దాకా ఎందుకు బ్రదర్? సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పిండు, ఆయన జెడ్పీటీసీ బరిలో ఉన్నప్పుడు నాకు బీఫామ్ ఇవ్వకుండా ఇండిపెండెంట్ గెలిచిన అని చెప్పారు. ఎందుకు గెలిచిన? ప్రజలందరూ మద్దతు ఉన్నది కాబట్టి గెలిచిండు కదా. అంటే ఇప్పుడు పార్టీ మద్దతు ఉండదు కదా మీకు, పార్టీ అభ్యర్థించిన మీరు కాదు కదా, అభ్యర్థి కాదు కదా. పార్టీ ఎవరిని ప్రకటించాలి? పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అభ్యర్థిని ప్రకటించాలి, మీకు అందుకు అనుకూలంగా లేదు కదా. మా ఎమ్మెల్యే గారు బరాబర్ చెప్పిండు. మా ఎమ్మెల్యే గారు నీ ప్యానల్ పెట్టుకో తమ్మి, నువ్వు నీ పాలక వర్గాన్ని పెట్టుకో, నామినేషన్ వేసుకో అని చెప్పిండు. 100% అదే పని చేస్తున్నాం, ఇప్పటికీ అట్టే ఉంటున్నాం. ఇప్పుడు ఈ పార్టీ పరంగా మీరు ఇక్కడ చేద్దాం అనుకున్న అంశాలు ఏంటి? అంటే ఊరికి ఏం చేద్దాం అనుకుంటున్నారు? గ్రామంలో వాస్తవానికి గ్రామంలో గత 40 ఏళ్ల నుంచి
గత 40 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు నేను గతంలో ఉప సర్పంచ్ గా ఉన్న తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క మెయిన్ రోడ్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ మెయిన్ రోడ్డు కావాలని చెప్పి అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ అయినా టిఆర్ఎస్ పార్టీలో వాళ్ళు అధికారంలో ఉన్న గ్రామంలో డెవలప్మెంట్ కావాలని చెప్పి ఈ యొక్క సిసి రోడ్డు కోసం ఆహర్నిశలు కృషి చేసింది. అప్పుడు నా వల్ల తోచిన విధంగా ఏదో విధంగా సహాయ సహకారాలు అందించిన. ఇప్పుడు గ్రామాన్ని ఇంకా డెవలప్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఇక్కడ మా సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కానీ, అదే విధంగా ఇక్కడ సైడ్ మెయిన్ రోడ్లకు సైడ్ రైళ్లు కానీ, గ్రంథాలయం ఏర్పాటు కానీ, స్కూల్ డ్రైనేజ్ స్కూల్ కు కాంపౌండ్ కానీ, ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా అంతేందుకు సరైన బస్ స్టాండ్ నిర్మాణం లేదు. ఇప్పుడు మీరు వెళ్తాంటే చూడండి, ఎక్కడ వేలేరులో బస్ స్టాండ్ ఎక్కడ అని చెప్పి చూసుకోవాలి మీరు. మండలం లేదు కాబట్టి ఇటువంటి అన్ని మనం చేసుకోవాలి. ఇవన్నీ మేము అక్కడికి తీసుకెళ్లి మేము మాట్లాడి తీసుకురావాల్సినంత అవసరం మా దగ్గర ఉన్నది. మామూలుగా ప్రజల నుంచి మీ సంపూర్ణమైన మద్దతు అనుకుంటున్నాను. 100% ఉన్నది. ప్రజలందరూ బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఇప్పటిదాకా మీరు చూసే ఉంటారు. ప్రజలందరూ తండాలుగా విచ్చేసి ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను సర్పంచ్ గా పోటీ చేస్తున్నానని చెప్పి తెలియగానే నా యొక్క రిమోట్ గుర్తుకు ఓటు వేయాలని చెప్పి నేను అభ్యర్థించగానే మేమందరం ఉన్నాం. నీకు పార్టీ తోటి మనుషులతో ఎవరితోటి పని లేదు, మేమందరం ప్రజలు ఉన్నాం, ప్రజలందరి మద్దతు నీకే ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. ఫైనల్ గా ప్రజలకు ఏం చెప్పాలి? వేలేరు గ్రామ ప్రజలారా, ఒక్కసారి దయచేసి ఆలోచించి ఓటు వేయండి. మీ యొక్క విలువైన ఓటును వృధా చేసుకోకండి. ఎందుకోసం ఈ విషయం చెప్తున్నానంటే, గ్రామంలో ఉన్నటువంటి ఇప్పుడు నిలబడ్డటువంటి నాయకులు ఎవరైనా ఇండ్ల చుట్టూ తిప్పుకునేటటువంటి నాయకులు, కానీ నేను మీ వాకిళ్లలో నిలబడి పని చేసేటటువంటి నాయకుడిని. కాబట్టి మీరు ఒక్క ఫోన్ చేస్తే ఏ అర్ధరాత్రి అయినా కానీ, ఏ అవసరం ఏర్పడ్డా కానీ 24/7 ఊర్లో ఉండేటోడిని. 24/7 ఊర్లోనే సత్తా, కానీ వేరే ఊర్లలో పోయేటోని కాదు, వేరే కాడికి వచ్చేటోని కాదు. మీరు ఇది బాగా గుర్తు పెట్టుకొని గ్రామ ప్రజలందరూ ఆలోచించి ఒక్కసారి ఓటు వేసి నన్ను గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్.